బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మేడిగడ్డ ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయిస్తామని ప్రకటించిన ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు ఘటనపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు పలు చోట్ల తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో విజిలెన్స్ అధికారుల బృందం ఈఎన్సీ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించింది. ఈఎన్సీ మురళీధర్ రావు కార్యాలయంలో కీలక పత్రాలను విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోనూ మహాదేవ్పూర్లోనూ అధికారులు దాడులు జరుపుతున్నారు. సాగునీటి డివిజన్ కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్, కన్నేపల్లి పంప్ హౌస్ కు సంబంధించిన దస్త్రాలను సున్నంగా తనిఖీలు చేస్తున్నారు. ఇక మొత్తం 10 ఇంజనీరింగ్ విజిలెన్స్ బృందాలు దాడులు చేస్తున్నాయి. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసేందుకు సిద్దమవుతున్న తరుణంలో ఆలోపు బ్యారేజ్ కుంగుబాటుకు కారణాలు, బాధ్యులైన అధికారులను విజిలెన్స్ విచారణలో గుర్తించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక ఈ మేరకు ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. లైవ్ ద్వారా ప్రణయ్. థ్యాంక్ యూ వెనెల. ఏదైతే ఇరిగేషన్కి సంబంధించి ప్రధానంగా హైదరాబాద్లో ఉన్నటువంటి 20 మంజిల ఆఫీస్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అనేక అవకతవకలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులకు సంబంధించిన నేపథ్యంలో ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి లక్షల కోట్ల కుంభకోణం జరిగింది అన్నటువంటి ఊహాగానాలు మనందరం చూస్తూ ఉన్నాం. వాటికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే గతంలో జరిగినటువంటి అవినీతులకు సంబంధించి ఇరిగేషన్ శాఖకు పెద్ద ఎత్తున కూడా నోటీసులు జారీ చేసిన సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెద్ద ఎత్తున కూడా ఇరిగేషన్ శాఖ పైన పెట్టడం జరిగింది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో కూడా ఇరిగేషన్ కి సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది. తెరపైకి తీసుకొచ్చినటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ నిర్వహిస్తామని చెప్పడం కూడా జరుగుతుంది. అయితే దీంట్లో ఉన్నటువంటి కార్యాలయంలో ఉన్నటువంటి అందరి సిబ్బందుల దగ్గర నుంచి మొబైల్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో ఉన్నటువంటి ఫైల్స్ వెరిఫికేషన్, డేటా రికార్డ్స్ అన్ని కూడా వెరిఫికేషన్ క్షుణ్ణంగా చేసిన సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. కరీంనగర్, మేడిగడ్డతో పాటుగా ఇటు జయశంకర్ భూపాలపల్లిలో ఉన్నటువంటి ఆఫీసులలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల విజిలెన్స్ అధికారుల తనిఖీలు కొనసాగుతా ఉన్నాయి. ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానంగా ఇప్పటి వరకు జరిగినటువంటి అనేక అవకతవకలు ఉన్నాయి. మొత్తం పూర్తి స్థాయిలో వాటికి సంబంధించినటువంటి డేటా మొత్తం ఎంక్వైరీ చేసేటువంటి వివరాలను సేకరిస్తూ ఉన్నారు. గతంలో ప్రాజెక్టుకి ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఏంటి, దానికి సంబంధించినటువంటి బడ్జెట్కి సంబంధించిన అంశాలు కావచ్చు, దాంతో పాటుగా ఏ పర్మిషన్స్ ఉన్నాయి అన్నటువంటి వాటిపైన కూడా పూర్తి స్థాయిలో రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆఫీసుల నుంచి ఎవరిని కూడా అనుమతించట్లేదు. అండ్ దాంతోపాటుగా ఇప్పుడు ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అందులోనే లాక్ చేశారు. అందులో ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులతో పాటుగా అందులో ఉన్నటువంటి ఏదైతే ఎంప్లాయీస్ ఇప్పుడు శాఖలో ఉన్నటువంటి ఆఫీస్లో ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి ఆఫీస్లో పనిచేస్తున్న ఉద్యోగులందరి దగ్గర నుంచి కూడా మొబైల్స్ తీసుకోవడం జరిగింది. పూర్తిగా కూడా పోలీసుల కంట్రోల్లో ఆఫీస్ అంతా కూడా పోలీస్ కంట్రోల్లో ఉంది. అండ్ దాంతో పాటుగా ఇక్కడ తనిఖీలు కూడా ముమ్మరం చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. అయితే గత ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలు కావచ్చు, గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క విజిలెన్స్ అధికారులకు సంబంధించినటువంటి డేటా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోనే ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పూర్తి డేటాను కూడా బయటకు తీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తం కుంగివేతకు కారణాలు ఏంటి, అసలు దాంతోపాటుగా అన్నారం బ్యారేజ్కి సంబంధించినటువంటి పిల్లర్ల కింద మనం చూసుకున్నట్లయితే బుంగపడ్డం కావచ్చు, ఇటు మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్ల కుంగడం, ఇదంతా కూడా ఎలా జరిగింది, అసలు ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారులకు సంబంధించినటువంటి ప్లానింగ్ ఏంటి, అండ్ దాంతోపాటుగా మనం చూసుకున్నట్లయితే ఈ ప్లానింగ్కి సంబంధించి ఇప్పటికే ఎల్ఎన్టీ సంస్థ ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నివేదిక ఆధారంగా కూడా చూస్తే 11 అంశాలను కేంద్ర బలగాలు కూడా వీటికి సంబంధించినటువంటి ఎంక్వైరీ వేయడం జరిగింది. కేంద్ర బలగాల నుంచి గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే 11 అంశాల నేపథ్యంలో 9 అంశాలకు మాత్రమే సమాధానం ఇచ్చింది. మిగతా వాటికి సమాధానం గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి రాలేదు. అండ్ దాంతోపాటుగా ఇప్పుడు మేడిగడ్డకి సంబంధించినటువంటి అంశాల్లో మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం అనంతరం కూడా మంత్రులందరూ కూడా వెళ్ళి పర్యవేక్షించడం జరిగింది. కుంగివేత కారణాలను పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ ఎంక్వైరీలో భాగంగానే ఆకస్మిక తనిఖీలు అయితే నిర్వహిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అందులో ఉన్నటువంటి ఆఫీసులతో పాటుగా పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ఆఫీసులలో కూడా ఏకదాటిగా తనిఖీలు నిర్వహిస్తున్న సిచ్యువేషన్సే కనబడతా ఉన్నాయి. వెనలా
కొంతకాలంగా కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో కంప్యూటర్లు అలాగే కీలక దస్త్రాలు కూడా పోతూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో అధికారులు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు? మరి కావాల్సిన డేటా అందే అవకాశం ఉందంటారా ప్రణయ్? ఎస్, ఖచ్చితంగా వెనల. ఎందుకంటే ఆకస్మికంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో ఆ, అనేక ఆఫీసులకు వచ్చి కావాల్సిన డాక్యుమెంట్స్ గత ప్రభుత్వం తెప్పించుకుంటుంది అన్నటువంటి ఊహాగానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఉన్నటువంటి అధికారులు ఏదైతే గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు చాలా వరకు ఉంటారు, అండ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి అధికారులు కూడా ఉన్నారు కనుక వాళ్ళకి సంబంధించిన తొలగింపు కావచ్చు, అండ్ దాంతోపాటుగా అందులో ఉన్నటువంటి ఏ ఒక్క పేపర్ని కూడా, ఏ ఒక్క డాక్యుమెంట్ కావచ్చు, అండ్ దాంతోపాటుగా హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి డేటాస్ కావచ్చు, సిస్టమ్స్లో ఉన్నటువంటి డేటా కావచ్చు, ఇలాంటి డేటాను కూడా బయటికి వెళ్లకుండా పూర్తి స్థాయిలో పూర్తిగా కూడా పోలీసుల పర్యవేక్షణలో మొత్తం పోలీసులంతా కూడా లాక్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటుగా అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని మొబైల్స్ను కూడా లాక్ చేసుకోవడం జరిగింది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్లకుండా అండ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లోపలికి రాకుండా పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో గతంలో జరిగినటువంటి అవకతవకలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇప్పటివరకే దాదాపు చాలా వరకు ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు వెళ్ళాయి అన్నటువంటి ఊహాగానాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి డేటా అంతా కూడా వెళ్ళింది అండ్ ఆల్మోస్ట్ ఇప్పటికే గత ప్రభుత్వం చేతికి వెళ్ళింది అన్నటువంటి వార్తలు కూడా మనం చూసాం. ఇక మిగిలిన ప్రాజెక్టులకు సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, ప్రధానంగా ఈ యొక్క మేడిగడ్డ అండ్ దాంతోపాటుగా అన్నారం బ్యారేజ్ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఈ పూర్తి వివరాలను కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. ఈ దీంట్లోనే లక్షల కోట్ల కుంభకోణం జరిగింది అన్నటువంటి పాయింట్ను కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్న నేపథ్యంలో ఈ యొక్క పాయింట్ అన్ని కూడా మెన్షన్ చేస్తూ బయటికి తీసుకురావడం జరుగుతూ ఉంది. బట్ ఖచ్చితంగా మీరు అన్నట్టుగా దొరికేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనబడతా ఉన్నాయి. దాంట్లో ఉన్నటువంటి పూర్తి డేటా కూడా బయటికి వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. అందులో ఉన్నటువంటి పేపర్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇంక్లూడింగ్ అందులో ఉన్నటువంటి ప్రతి పాయింట్ మనం మాట్లాడుకుంటే ఇప్పటివరకు ప్రాజెక్టుకి సంబంధించి ఎన్నెన్ని పాయింట్స్ పెట్టడం జరిగింది, సో ఉన్నటువంటి పాయింట్స్ ఏంటి, అండ్ దాంతోపాటుగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి పూర్తి కుంభకోణానికి సంబంధించిన వివరాలను కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా కూడా ఇందులో ఉన్నటువంటి డేటా అంతా కూడా రికవరీ అయ్యేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి వెళ్ళ. అయితే గతంలో కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీలో కూడా పూర్తి వివరాలు పొందుపరచలేదని, అలాగే చూసుకున్నట్టయితే కేంద్రం కూడా సరిగ్గా ఎంక్వైరీ చేయలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ చూసుకున్నట్టయితే పూర్తిగా వివరాలు వెలువడే అవకాశం ఉందంటారా? ఎస్, ఖచ్చితంగా వినాలా. ఎందుకంటే గతంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కూడా దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేయలేదు. కుంగినటువంటి మేడిగడ్డ అది అవచ్చు అండ్ దాంతోపాటు అన్నారం బ్యారేజ్కి సంబంధించిన దాంట్లో ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఆ చేపట్టినటువంటి కార్యక్రమాలకు సంబంధించి గతంలో దాదాపు 13 నుంచి 14 అంశాలకు సంబంధించినటువంటి పాయింట్స్ కేంద్ర బలగాలు కూడా ఇక్కడికి రావడం జరిగింది, మెన్షన్ చేయడం జరిగింది. బట్ అప్పుడున్నటువంటి ప్రభుత్వం కొన్నిటికి మాత్రమే సమాధానం ఇచ్చింది, మిగతా వాటికి సమాధానం ఇవ్వలేదు. దాంతోపాటుగా కేంద్ర ఎంక్వైరీ కూడా సరిగ్గా జరగలేదు అనేటువంటి పాయింట్ కూడా కాంగ్రెస్ పార్టీ మెన్షన్ చేస్తోంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానంగా మేడిగడ్డ అండ్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కుంభకోణాన్ని బయట పెడతామనేది మొదటి నుంచి చెప్తున్నటువంటి పాయింట్ మేరకే ఇప్పుడు జరుగుతున్నటువంటి తనిఖీలు అని చెప్పుకోవాలి. ఈ తనిఖీల్లో భాగంగా ప్రతి ఒక్క పేపర్ కూడా బయటికి రాబోతా ఉంది. మహదేవ్పూర్కు సంబంధించినటువంటి ఆఫీసులలో కావచ్చు, అండ్ దాంతోపాటు కరీంనగర్లో ఉన్నటువంటి ఆఫీసులు కావచ్చు, అండ్ దాంతోపాటుగా మనం చూసుకుంటే మేడిగడ్డ అండ్ కాళేశ్వరంకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా పేపర్స్ పిన్ టు పిన్ ప్రతి పేపర్ని బయటికి తీసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తూ ఉంది. మొన్న మంత్రులు కూడా ఏదైతే బ్యారేజ్ దగ్గరికి వెళ్ళినటువంటి మంత్రులు కూడా దానికి సంబంధించిన పూర్తి నివేదిక అందజేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. పూర్తి ఎంక్వైరీ కూడా చేయడం జరుగుతూ ఉంది. అండ్ జరిగినటువంటి ఏదైతే ఇంటర్నల్గా జరిగినటువంటి కుంభకోణం కావచ్చు, ఇక్కడ సహకరించినటువంటి ఆఫీసర్లకు సంబంధించిన వివరాలను కూడా పూర్తిగా ఈ ఎంక్వైరీలో తనిఖీల్లో భాగంగా బయటకు వచ్చేటువంటి అవకాశాలు క్షుణ్ణంగా కనబడతా ఉన్నాయి. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.